హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి లీవ్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, మనకి ఇక్కడ మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫ్రూట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని మనం తెలుగులో బిక్కి చెట్టు అని పిలుస్తూ ఉంటాం, మరియు కారింగ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. దీన్ని సైంటిఫిక్గా గార్డెనియా లాటిఫోలియా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇది మనకు అంటే సహజంగా మనకు అంటే ఊరు బయట కనిపించదు, బాగా డీప్ ఫారెస్ట్లో అంటే మనకు అడవులలో మాత్రమే కనిపిస్తుంటుంది. మనం మరి ఈ మొక్క గురించి ఏం తెలుసుకుంటున్నామంటే, మీరు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది మంచి ఒక ఎడిబుల్ ఫ్రూట్. ఇది అంటే మనం మంచిగా తినొచ్చు ఇది ఫ్రూట్ని. సేమ్ మనకు ఏ విధంగా అంటే మనకు స్వీట్ అంటే జామకాయ మనం తింటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఇంకా మనకు రైపన్ కాలేదు, అంటే ఇది పండలేదు. ఇది పండిన తర్వాత తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అసలు చాలా వరకు అయితే ఈ చెట్టు అయితే నాకు తెలిసినంత వరకు అయితే మీకు తెలియదు, ఎందుకంటే ఇది ఎక్కడ కూడా కనిపించదు. పెద్ద పెద్ద ఫారెస్ట్లో లోపల మాత్రమే ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాల చెట్లు ఉన్నాయి, కొన్ని తినేటివి, కానీ ఇది మాత్రం చాలా స్వీట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఫారెస్ట్ లోపల వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క చూసినట్టయితే ఈ ఫ్రూట్స్ చూసినట్టయితే మీరు తీసుకొచ్చుకోండి. అంటే చెట్టు మీద పండవు, ఇవి కలెక్ట్ చేసుకొచ్చి 1 day 2 days అట్లా మనం ఇంట్లో మనం ఇక్కడ ఒక చిన్న ఏదైనా పాత్రలలో పెట్టేసి దాని మీద కప్పేసినట్టయితే అది ఒక 1-2 daysలో మంచిగా పండుతాయి. చెట్టు మీద అయితే చాలా తక్కువ పండుతాయి, చెట్టు మీద కానీ చాలా తక్కువ. ఇలా చేసినట్టయితే మంచిగా పండుతాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇది మన 2 రాష్ట్రాలు కూడా, తెలంగాణ, ఏపీలో, ఇక్కడ 2 రాష్ట్రాలు కూడా మనకు ఫారెస్ట్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.